బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజువల్స్ లో కనిపిస్తోంది కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. అయితే రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. అయితే కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలించమని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తున్న దర్యాప్తు వ్యవహారంలో ఈ కస్టడీలో భాగంగా తమ వద్ద ఉన్న ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈ రోజు కస్టడీ పూర్తి కావడంతో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది. ఇప్పటికే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి తనని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఈ కేజ్రీవాల్ కి సంబంధించిన న్యాయ నిపుణులు కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అయితే ఈ కస్టడీలో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కేజ్రీవాల్ ని కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించడం జరిగింది. ఇక ఇటు ఈడీ కార్యాలయానికి అంటే రౌస్ అవెన్యూ కోర్టు నుంచి ఇక నేరుగా కేజ్రీవాల్ ని కూడా ఈ ఆయనని తీహార్ జైలుకి తరలించేందుకు అధికారులు అన్ని భారీ ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. ఇప్పటికే 10 రోజుల పాటు ఈ కేజ్రీవాల్ విచారణ చేపట్టిన అనంతరం అనేక విషయాలు రాబట్టడం కూడా జరిగింది. ఇందులో ప్రధాన సూత్రధారి అంటే సౌత్ ఇండియాకు ప్రధాన సూత్రధారి కవిత అయితే ఈ మొత్తం ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే సిండికేట్ల వ్యవహారం ఇదంతా జరిగిందో దీనికన్నిటికి కూడా కింగ్ పిన్ అని అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పేసి ఈడీ అధికారులు కోర్టుకు కూడా తెలియజేశారు. అయితే మరోసారి కస్టడీకి కోరాలని చెప్పేసి అటు ఈడీ అధికారులు భావిస్తున్న క్రమంలో కేజ్రీవాల్ కస్టడీకి అవసరం లేదని ఆయన 10 రోజుల కస్టడీ వ్యవహారంలో ఆయనని అధికారులు విచారణ చేపట్టారు. ఈ అధికారుల విచారణకు ఆయన సహకరించడం కూడా జరిగిందని చెప్పేసి కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు కూడా వినిపించారు. అయితే కోర్టు ఈ వాదనలు విన్న తర్వాత ఆయనని ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో వెంటనే ఆయనని అటు కోర్టు నుంచి తిహార్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే కృష్ణ, ఆప్ కార్యకర్తలు ఏమంటున్నారు రిమాండ్ పొడిగించడం పైన? యాక్చువల్లీ ఈ రోజుతో రిమాండ్ ముగిసింది. సో పొడిగించడం పైన ఆప్ కార్యకర్తలు ఏమంటున్నారు? లావణ్య, కేసు వ్యవహారానికి సంబంధించి కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో ఎప్పుడైతే రిమాండ్ గడువు పూర్తవుతుందో ఆ తర్వాత తిరిగి యథావిధిగా కోర్టులో హాజరుపరుస్తారు. అది నేరుగా హాజరుపరచడం కానీ, ఒకవేళ భద్రతా కారణాల దృష్ట్యా జైలు అధికారులు కానీ, ఆ తర్వాత విచారణ చేస్తున్న
ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కోర్టును కోరితే వర్చువల్ విధానంలో అంటే ఆన్లైన్ విధానంలో నిందితులను ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారు. యథావిధిగా కోర్టు వ్యవహారానికి సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్ అనేది మరో 14 రోజుల పాటు పొడిగించడం కూడా జరుగుతుంది. సో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఈలోపు 14 రోజుల ఈ జ్యుడిషియల్ రిమాండ్ ఏదైతే పొడిగిస్తారో దానికి సంబంధించి కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహారానికి సంబంధించి కూడా అసలు కేజ్రీవాల్ అరెస్టే అక్రమం, దీని వెనకాల రాజకీయ కుట్ర కోణం ఉంది. కేంద్రంలో బీజేపీ సర్కార్ కావాలని ఎన్నికల సమయంలో ఈ తరహా దాడులకు పాల్పడింది. కేజ్రీవాల్ ని మానసికంగా ఒత్తిడి అంటే మానసికంగా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఏదైతే ఆయన పనికిరాడంటూ ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోర్టులో పిటిషన్ ఇచ్చినప్పటికీ కూడా కోర్టు దాన్ని తోసిపుచ్చింది. సో ఆయన జైలు నుంచే సీఎంగా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఖచ్చితంగా కేజ్రీవాల్ దీంట్లో నిరపరాధే, ఆయన ఖచ్చితంగా బయటికి వస్తాడు అని చెప్పి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్పడం జరుగుతుంది. అయితే కృష్ణ, కేజ్రీవాల్ విచారణలో కీలక అంశాలు బయటపడ్డాయి కాబట్టి రిమాండ్ పొడిగించారు అనుకోవచ్చా? కేసు వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు బయటపడితే ఎప్పుడు కూడా కోర్టు రిమాండ్ అనేది పొడిగించడం అనేది ఎక్కడా కూడా జరగదు. కేవలం ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కేసు తీవ్రతను బట్టి అందులో వీరు ప్రధానంగా అటు కవిత కానీ కేజ్రీవాల్ కానీ వీరిద్దరు కూడా ప్రధాన సూత్రధారులు. మిగతా వ్యక్తులు జైల్లో ఉన్నవారు కానీ అప్రూవల్గా మారిన వాళ్ళ వ్యవహారానికి సంబంధించి చూస్తే వీరి పాత్ర ఎక్కువగా ఉండడమే కాకుండా ఈ అక్రమంగా వచ్చిన సొమ్ములో ఎక్కువగా లాభాలు వాటాలు వేసుకున్న వారు కూడా వీరిద్దరే అని చెప్పి ఈడీ అధికారులు కోర్టుకు తెలియజేశారు. ఈ కోర్టులో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి లిక్కర్ స్కామ్ ఏవైతే 2200 కోట్లు అప్పటి అంటే ప్రభుత్వానికి ఆదాయం రావాల్సింది అదంతా కూడా గండి కొట్టడం కూడా ఈ క్రమంలోనే వీరిద్దరు ప్రధాన నిందితులు కాబట్టి జ్యుడిషియల్ రిమాండ్ అనేది కోర్టు యథావిధిగా పొడిగించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.